హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మష్రూమ్ కర్రీ చేస్తాను. ఎలా చేస్తానో చూడండి. వెరైటీగా ఇదొక వెరైటీగా చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకునే ఈ సింపుల్గా చేసుకునే ఈ కర్రీ మన పిల్లలకి లంచ్ బాక్సులు అప్పటికప్పుడు చేసుకునే కర్రీ చూపిస్తాను మీకు తేలిగ్గా. మనం ఒక 4 టమాటాలు తీసుకొని, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లిపాయలు ఒక గర్భం అని తీసుకొని మిక్సీలో చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చెక్క లవంగాయ ఉంటే వేసుకోండి. ఒక 3 లవంగాయలు చెక్క ముక్క వేసుకొని, గసగసాలు ఉంటే గసగసాలు వేసుకోండి. జీడిపప్పు కూడా వేసుకోండి. జీడిపప్పు గుప్పెడు, గసగసాలు స్పూను రెండు కలిపి వేసుకోండి. అలా కాజు మనం జీడిపప్పు అవన్నీ వేసి మిక్సీ పట్టిన తర్వాత పక్కన పెట్టేసుకొని మన స్టవ్ మీద బండి పెట్టుకొని ఉల్లిపాయలు ఒక 4 కోసుకోండి. కూరకు గ్రేవీ కావాలంటే 4 కోసుకోండి, లేదు అనుకుంటే 2 3 కోసుకోండి. ఇప్పుడు గ్రేవీకి మనం కూర రెడీ చేయటానికి మసాలాలు అలా ఒకసారి చెక్క లవంగా వేసేసుకొని నూనె కాగిన తర్వాత మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చడిగా వేసేసుకోవటమే. ఉల్లిపాయ పచ్చడిగా అది బాగా మగ్గాలి. కొద్దిగా పసుపు ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయి. నేను జీడిపప్పు బదులు, మీరు జీడిపప్పు లేదనుకుంటే నువ్వులు కానీ వేరుశెనగ గుళ్ళు కానీ వేసుకుంటే దాని బదులు చాలా రుచిగా ఉంటుంది. నేను ఈసారి జీడిపప్పుతో చేసి చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఆ పసుపు ఉప్పు వేసుకుంటే మనకు ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గిపోద్ది. మనం మష్రూమ్స్ కూడా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఉప్పు నీళ్ళల్లో మనం కోసిన తర్వాత ఉప్పు నీళ్ళల్లో వేస్తే అవి నలుపు రావు. బాగా వాటి మీద పొట్టు తీసేసి చాకుతో మనం ఉప్పు నీళ్ళల్లో వేసి నానబెట్టండి కాసేపు. వాటుకున్న మకిలి మట్టి అంతా పోయి శుభ్రంగా మళ్ళీ ఒకసారి కడుక్కోండి. 1-2 సార్లు కడుక్కోండి. ఉప్పు కలిపిన తర్వాత అందులో ఉన్న మకిలి అదంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ ఉల్లిపాయ మగ్గింది కదా, ఇప్పుడు మనం పట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది వేసుకోవటమే. టమాటాను, జీడిపప్పు, గసగసాలు 3 కలిపి చెక్క లవంగాయ అన్నీ వేసాం కాబట్టి బాగా ఇది పచ్చివాసన పోయేదాకా మనం మూత పెట్టుకోకుండా బాగా మనం తిప్పుతానే ఉండాలి. నూనె అనేది బాగా పైకి తేలిన తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. బాగా చూసారా, అలా రావాలి. గ్రేవీ అంతా అలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మష్రూమ్స్ ఉన్నాయి కదా, ఆ మష్రూమ్స్ వేసేసుకోవటమే. శుభ్రంగా కడిగి బాగా నీట్గా కడుక్కుంటే తెల్లగా కనపడతాయి మనకి. ఉప్పు నీళ్ళల్లో వేస్తే ఆ నలుపు అనేది ఉండదు. ఇప్పుడు బాగా మసాలా పట్టేటట్టు మనం బాగా అటు ఇటు తిప్పేసి మూత పెట్టేసుకుందాం. 5-6 నిమిషాలు బాగా ఏగనియాలి. మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ ఉంది కదా, వాటర్ కూడా పోసేసి కొద్దిగా వాటర్ పోసుకొని ఆ మిక్సీ జార్లో వాటర్ పోసి మనం కడిగేసుకొని దాంట్లో పోసేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. బాగా మగ్గాలి మనకి, ఈ మష్రూమ్ బాగా ఉడకాలి. మసాలా బాగా పట్టి బాగా ఉడికిపోద్ది. చూపిస్తాను చూడండి. 5-6 నిమిషాల తర్వాత మనకి బాగా ముక్క ఉడికినట్టు కనపడుతుంది, చూసారా? అలా రావాలి. ఉప్పు కారం వేసేసుకోండి. కారం మనం కూరకు సరిపడా ఎంత తీసుకున్నామో, నేను ఒక ప్యాకెట్కి
200 గ్రాములు ఉంటుందేమో ఆ ప్యాకెట్ వేసాను. మనం తీసుకునే మష్రూమ్స్ బట్టి కారం మసాలాలు కూడా ఎలా వేసుకోవాలో మీరు కొలత ప్రకారం వేసుకోండి. నేను ఉప్పు కారం 2 స్పూన్లు కారం వేసాను. దీనికి కారం ఘాటుగా ఉంటేనే సూపర్గా ఉంటుంది. మసాలా 1 స్పూనున్నర ఉప్పు సరిపడా వేసాను. ఇప్పుడు బాగా మగ్గాలి. ఇది ఉప్పు కారం వేసిన తర్వాత బాగా మగ్గితే మనకి కూర చాలా రుచిగా అనిపిస్తుంది. చూపిస్తాను. కొద్దిగా వాటర్ పోసుకోండి. గ్రేవీ కావాలంటే మనకి 1 గ్లాసు నీళ్ళు పోసుకోండి. గ్లాసు సగం చాలు. ఆ గ్రేవీ అంతా చిక్కబడి మనకి కూర అంతా చాలా రుచిగా వస్తుంది. చూపిస్తాను. పెరుగుంటే పెరిగేసుకోండి. దీంట్లో పెరుగుంటేనే చాలా టేస్ట్ వస్తుంది మీకు కూర. పెరుగు ఒక 2 స్పూన్లు పెరుగు వేసేసుకొని తాజా పెరుగు వేసుకోండి. నిలవన్న పెరుగు కాకుండా తాజాగా అప్పటికప్పుడు తోడుపెట్టిన పెరుగు ఉంటుంది కదా, అది వేసుకోండి. పులుపు పెరిగేస్తే నిలవన్న పెరిగేస్తే కూర స్మెల్ మనకి అదొక విధమైన వాసన వస్తుంది. అందుకే తాజా పెరుగు వేసుకోండి. బాగా పెరుగు బాగా కూరకి పట్టేటట్టు బాగా తిప్పాలి, దెప్పలు లేకోకుండా. ఇప్పుడు బాగా తిప్పిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుందాం. 1 గ్లాసు సగం. మనం గ్రేవీ కావాలనుకుంటే ఇది బాగా ఎగిరిపోయి మనకి చిక్కగా కూర వస్తుంది ఫ్రెండ్స్. చూపిస్తాను. గ్లాస్ నీళ్ళు పోసేసుకొని మూత పెట్టుకోవాలి. బాగా రెడీ అయిన తర్వాత చూపిస్తాను. ఒక 5-6 నిమిషాలు పట్టిద్ది మనకి గ్రేవీ అంతా దగ్గరికి వచ్చేసరికి. ఉప్పు మసాలాలు అన్నీ సరిపోయినాయో చూసుకొని, చూసారా నూనె అనేది అలా తేలాలి, చిక్కబడిపోవాలి అలా కూర. ఇంకా కొద్దిగా దగ్గరకు వచ్చిద్ది. ఇంకా కొద్దిగా 5 నిమిషాలు ఆగితే మన కూర అంతా చిక్కబడిపోయి గ్రేవీగా చిక్కగా రావాలి. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. మీ దగ్గర ఇంకా జీడిపప్పు ఉంటే ఆ జీడిపప్పు కూడా ఒక 4-5 జీడిపప్పు వేసుకోండి పైన. కూర దించే ముందు వేసుకుంటే అది కూడా చాలా రుచిగా ఉంటుంది. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకోండి. వేసేసుకొని ఇంకా 5 నిమిషాల్లో దించేసేస్తామనగా ఇవన్నీ వేసి ఉడకబెట్ట మళ్ళీ కాజు వేసి జీడిపప్పు వేసి ఉడకబెట్టండి. చూసారా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా గ్రేవీగా మనకి కూర రెడీ అయిపోయినట్టే. చాలా తేలిక. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ గిన్నెలో పెట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు ఈ వీడియో చూశారు కదా, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ వారి ఫ్రెండ్స్కి తెలియజేసి బంధువులకి అందరికీ తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, ఉంటా ఫ్రెండ్స్.